మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, నీ నామానికి స్తుతులు ప్రభువా. లెక్కలేనందునాన్ని నేను చెల్లిస్తూ ఉన్న ప్రభు నాయన, నీ కృపలో జ్ఞాపకం చేసుకున్న దేవుడా, నీ చిత్తమును బట్టి, నీ దయను బట్టి ప్రభువా, మహేంద్ర గారిని ప్రభువా మీరు ముట్టండి, తాకండి, స్వస్థపరచండి అయ్యా. మహేంద్ర గారికి నా తండ్రి అయ్యా ఇచ్చినటువంటి కుమార్తెలను, కుమారులని, భార్యాభర్తలను మీరు దీవించండి. మహేంద్ర గారికి నాయనప్తులు లెక్కలేనందునాన్ని నేను చెల్లిస్తూ ఉన్న ప్రభువా, నీ కృపలో జ్ఞాపకం చేసుకున్న దేవా, మరియమ్మ గారిని ప్రభువా నాయన మీరు ముట్టండి, తాకండి, స్వస్థపరచండి. మంచి ఆరోగ్యమును, శక్తిని, బలమును దయచేయండి అయ్యా. బిడ్డను ప్రభువా మీరు ముట్టండి, తాకండి, స్వస్థపరచండి. ఆరోగ్యమును, శక్తిని, బలమును దయచేయండి. ఇచ్చిన కుమారులు, కుమార్తెలను అయ్యా నీ చిత్తమైతే ప్రభు అల్లుడిని, మనోసంతానాన్ని, సమస్తాన్ని మీరు దీవించు. ఇచ్చిన బాతుల మందని సమస్తమును మీరు దీవించండి, ఆశీర్వదించండి, వరదలింప చేయండి, బలపరచండి, స్థిరపరచమని ఆయన నీ నామమునకు ఘనత, మహిమను దయచేయండి. బిడ్డ నాయన గత రాత్రి నుంచి మా కొరకు నాయన ఎంతో పరిచర్య చేశారు. భార్యాభర్తలు మా కొరకు ఎంతో పరిచర్య చేశారు. వారు చేసిన పరిచర్యకు ప్రతిఫలాన్ని మీరు అనుగ్రహించండి. కుటుంబాన్ని ప్రభువా మీరే దీవించండి, ఆశీర్వదించండి, వరదలింప చేయమని నాయన నీ దాసునిగా నేను చేస్తున్న ప్రార్థన మీరు ఆలకించండి. బాతుల మందను అంచెలంచెలుగా లేవనెత్తి బలపరిచి స్థిరపరిచిన ఆయన నీ చిత్తమైతే ఈరు చేయి. వ్యాపారం అంతట్లో దీవెన, ఆశీర్వాదమును దయచేయండి. కుటుంబం అంతట్లో శాంతి, సమాధానం